మీరు చూస్తున్నది అహోబిల పుణ్యక్షేత్రం. ఈ అహోబిలం నవ నారసింహ క్షేత్రం. అంటే ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండుగా ఇక్కడ చెప్తారు. కొండ పైకి వెళ్ళి కొన్ని దేవాలయాలను చూస్తాము, అదేవిధంగా కింద కొన్ని దేవాలయాలను చూస్తాము. చూడండి, శిల్పకళతో ఎంత అందంగా ఉన్నాయో ఈ దేవాలయాలు. గోపురం మీద చూడండి, స్వామివారు, ప్రహ్లాదుని చేతిలో నరసింహస్వామి. ఈ విధంగా చక్కని శిల్పకళతో ఈ దేవాలయాలను మనం చూడవచ్చు. 9 దేవాలయాలు, నరసింహస్వామి దేవాలయాలు. ఈ క్షేత్రం మహిమ ఏంటి అంటే ప్రహ్లాదుని రక్షించిన స్వామి. ఇక్కడ హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రం ఇది. అదేవిధంగా హిరణ్యాక్షుడిని వధించి వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధ చేసి భూమిని రక్షించిన క్షేత్రం. కాబట్టి ఇక్కడ వరాహ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఈ విధంగా 9 మంది నరసింహస్వాములను మనం చూస్తాము. ఈ దారి కూడా, మార్గం కూడా ఎగువ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కొండ మీద ఉన్న 4 దేవాలయాలను చూడాలి అంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కర్రలు పట్టుకొని నడిచి వెళ్తూ ఉంటారు. అలా నడిచి వెళ్ళలేని వాళ్ళు డోలీల్లో వెళ్తారు. కొండలు, గుట్టలు, రాళ్ళు, మార్గం కష్టతరమైనదన్నమాట. ప్రభుత్వం వారు రోప్వే పెట్టాలి అని అక్కడ ఉన్న ప్రజానాయకులు, రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. త్వరలో ఆ రోప్వే కానీ వచ్చింది అంటే చాలామందికి స్వామిని దర్శించుకోవడం కాస్త తేలిక అవుతుంది. ఇది 100 కాళ్ళ మండపం, కాలక్షేప మండపం అంటారు. ఇక్కడ స్వామివారి గురించి కథలు చెప్పుకుంటూ కాసేపు సేదతీరుతారు. ఇక్కడ చూడండి, మరొక దేవాలయం, మాలోల నరసింహస్వామి దేవాలయం ఇది. ఇందాక పావన నరసింహస్వామి. చూడండి, వరాహ నరసింహ క్షేత్రం. హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకువెళ్తున్నప్పుడు స్వామివారు రక్షించిన ప్రాంతం అన్నమాట. మార్గం చూడండి, ఒక్కొక్క దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎంత కష్టతరంగా ఉంది అనేది. నిజంగా ఆ డోలీ మోసేవాళ్ళు కూడా ఎంత కష్టమో. మరి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ విధంగా కొండల్లో, గుట్టల్లో స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తుల్ని తీసుకువెళ్తున్నారో నిజంగా ఎంతో గొప్పతనమో అసలు. పావన నరసింహస్వామి దగ్గరికి కూడా ఇందాక మనం చూసాం కదా, 1200 మెట్లు అవి. ఆ 1200 మెట్లను ఎక్కుతూ వీరు భక్తులను ఎంత క్షేమంగా స్వామివారి దర్శనానికి తీసుకువెళ్ళడం, అలాగే తిరిగి తీసుకురావడం. మార్గమధ్యంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా, అంటే ఇక్కడ ఆ క్షేత్ర మహిమ అవన్నీ కూడా భక్తులకు వివరిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో, వాళ్ళకి తెలిసినది. అయితే గైడ్ని తీసుకుపోవడం అనేది ఈ క్షేత్రం దర్శించేటప్పుడు తప్పనిసరి. గైడ్ కానీ మనతో పాటు ఉంటే మనం దారి తప్పిపోకుండా చాలా వరకు కూడా సహాయంగా ఉంటుంది. అదేవిధంగా ఆ క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం కదా, ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా గైడ్ చక్కగా వివరణ ఇస్తారన్నమాట మనకి. ఇక్కడ చూడండి, ఉక్కు స్తంభం, ఉగ్ర నరసింహస్వామి అంటారు. అంటే ఉక్కు స్తంభం, ఈ స్తంభాన్ని చీల్చుకొనే స్వామివారు వచ్చారు అని చెప్తారు. ఇది చూడండి, గరుడ పక్షి ఆకారంలో ఉంది, గరుడమలై అంటారు. ఈ కొండ గరుత్మంతునిలాగా ఉంటుంది చూడడానికి. ఎంత గొప్ప క్షేత్రమో అసలు. చూడండి, ఇంకొక దేవాలయం.
ఈ విధంగా అడవుల మధ్యలో, చెట్ల మధ్యలో, కొండల మధ్యలో స్వామివారు కొలువై ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ స్వామి చెప్తూ ఉన్నారు, హిరణ్యకశిపుణ్ణి వధించిన తరువాత స్వామివారు, నరసింహస్వామివారు తన గోళ్లకు అంటిన రక్తాన్ని కడిగిన ప్రాంతం ఇది. దీనిని చూస్తున్నాం మనం. రక్తకుండ తీర్థం అంటారు దీనిని. ఈ రక్తకుండ తీర్థంలోనే స్వామివారు చేతులను కడిగారన్నమాట. చూడండి, ఇక్కడ ఫోటో పెడుతున్నాను మీకు. ఆ ఫోటోలో ఆ కుండం అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ నీళ్లు ఎర్రగా ఉంటాయి, అంటే కింద మట్టి ఇప్పటికీ ఎర్రగా ఉంటుంది అని చెప్తారు. ఆ నీటి యొక్క అంటే ఆ రక్తం కడిగిన ఛాయలు అన్నమాట ఇప్పటికీ అలా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి అని. ఇది స్వామివారు చీల్చుకుని వచ్చిన స్తంభం. ఫొటోస్ అన్నీ పెడుతున్నాను. అష్టభుజాలతో ఉన్న నరసింహస్వామి. కొన్ని దేవాలయాలు అంటే నరసింహస్వామి దేవాలయాలు 9 దేవాలయాలు ఉన్నాయి కదా అక్కడ, ఆ దేవాలయాల్లో అన్నమాట. ఇందాక మనం జ్వాలా నరసింహస్వామిని చూసాము. అంటే స్వామివారు ప్రహ్లాదుణ్ణి రక్షించిన స్థలం, హిరణ్యకశిపుణ్ణి వధించిన స్థలం చూసాము. ఇవన్నీ కూడా మిగతా దేవాలయాలకు వెళ్ళే దారులు. కొన్ని ఫొటోస్ అన్నీ పెట్టానన్నమాట చివరిలో. ఇక్కడ మాత్రం అష్టభుజాలతో ఉన్న స్వామివారిని మరొక్కసారి చక్కగా దర్శించండి. అష్టభుజాలు చూడండి, 8 కనిపిస్తున్నాయి కదా. 2 చేతులతో హిరణ్యకశిపుణ్ణి పొట్టను చీలుస్తూ ఉన్నాడు. 2 చేతులతో పేగులు మెడలో వేసుకుంటున్నట్లుగా ఉంది. ఆ 2 చేతులు పైకి పట్టుకొని, మిగతా 2 చేతుల్లో శంఖు చక్రాలను ధరించి ఉన్నారు స్వామి. నిజంగా ఎంత అద్భుతమైన స్వామివారి మూర్తిని చూస్తున్నామో కదా. ఆ విగ్రహాన్ని చూస్తుంటే నిజంగా ఆ రోజు హిరణ్యకశిపుణ్ణి ఈ విధంగా సంహరించాడు ఆ స్వామి అనే ఒక పులకింత అనేది వస్తుంది ఆ విగ్రహం చూసినప్పుడు. ప్రహ్లాద వరద గోవింద గోవింద, నరసింహ గోవింద. భక్తులను కాపాడడానికి ఏ అవతారమైనా వస్తాడు ఆ తండ్రి. నిజంగా చూడండి ఎంత గొప్ప అవతారమో. ప్రహ్లాద పడి అనేది కూడా ఇక్కడ ఉంది. ప్రహ్లాదుడిని తోసేయమని చెప్పినప్పుడు హిరణ్యకశిపుడు ఆ కొండల మీద నుంచి తోసేస్తారు. అప్పుడు రక్షించిన ప్రాంతం కూడా అక్కడ మనం చూడవచ్చు అహోబిలంలో. ఎన్ని రకాలుగా ప్రహ్లాదుడిని రక్షించాడో. భక్త వరద గోవింద గోవింద. అందరూ తప్పక దర్శించండి.